వెల్కమ్ టు దిల్ పసంద రుచులు. నా పేరు ఉమా. కొత్తగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి. ఈరోజు మనం మన ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం గార్లిక్ పైన ఉన్న పొట్టును తీసేయాలి. ఇలా పొట్టును తీసేసిన తర్వాత 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ను తీసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. మొత్తం అంతా ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఇలా 2 అవర్స్ వదిలేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం నీడలోనే చేసుకోవాలి. అలాగే జింజర్ను కూడా పైనున్న పొట్టును తీసేసి వీటిని కూడా ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్పై ఆరబెట్టుకోవాలి. నేను గార్లిక్ని 1 కప్పు వరకు తీసుకున్నాను. గార్లిక్ పైన పొట్టు అక్కడక్కడ ఉందండి. ఇలా ఉండటం వల్ల ఏం పర్లేదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో గార్లిక్ తీసుకున్నానో అదే కప్తో 1 కప్ జింజర్ని తీసుకోవాలి. ఇలా జింజర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కచ్చపచ్చగా పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వలన ఈ పేస్ట్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ. ఇలా మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇది ఎన్ని రోజులైనా చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేను చెప్పినట్లు చేసి చూడండి. ఎవరికైనా మెత్తని పేస్ట్లా తయారు కానప్పుడు కొంచెం వాటర్ని బాగా మరిగించి చల్లారిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా తయారైన ఈ పేస్ట్ని ఒక గాజు సీసాలోనైనా ప్లాస్టిక్ డబ్బాలోనైనా స్టోర్ చేసుకోవచ్చు. నేను గాజు సీసాలో వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీనిపైన కప్పును పెట్టుకోవాలి. చూసారా ఎంత సింపుల్గా తయారు చేశానో? మీరు కూడా నేను చెప్పే కొలతలతో తయారు చేయండి. అంతేనండి, వీటిని ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి.